ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 15/2/2026 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, బహుళపక్షము, త్రయోదశి సాయంకాలం 5 గంటల వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 7:44 వరకు ఉండి తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:55 నుంచి 2:37 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:42 నుంచి 5:28 వరకు, వర్జము రాత్రి 11:54 నుంచి 1:34 వరకు, రాహుకాలం సాయంకాలం 5:02 నుంచి 6:38 వరకు, సూర్యోదయం 6:46కి, సూర్యాస్తమయం 6:14. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి అనుకూలవంతమైన ఫలితాలు. ఆదివారం ఆనందకరమైన వారం. అలా చెప్పేసి పబ్బులకి, బార్లకి అడ్డమైనటువంటి బిర్యానీలు తినమని చెప్పడం కాదండి. ఆదివారం అనేది భగవద్ అర్పణమైనదని అర్థం. సరే, ఈరోజు మీకు చాలా బాగుంది. ధనయోగం ఉంది, వస్తులాభం ఉంది, వాహన యోగం ఉంది, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంది, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, సంతాన శుభవార్తలు వినడం, వ్యాపారపరంగా కొత్త ఆలోచనలు, కొత్త వ్యక్తులతో పరిచయాలు, కుటుంబ సౌఖ్యము, కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం కూడా ఉంది. ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, విద్యార్థికి ఐఎల్స్ లాంటి పోటీ పరీక్షలు ఉంటే తప్పకుండా వాటిలో మంచి విజయం సాధించే అవకాశం, విదేశీ ప్రయాణం లాభం, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశాలు, చాలా మంచి ప్రశాంతత, ఆనంద యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినవచ్చు. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు బలంగా ఉన్నాయి. ఇక కుటుంబ పరంగా మంచి అనుకూలత, సోదరుల మైత్రి, ఆస్తి పంపకాలు, పెద్దవాళ్ళతో మంచి పరిచయాలు, మంచి వివాహ సంబంధ వేడుకలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, లాటరీల వల్ల ధన ప్రాప్తి, మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, పోటీ పరీక్షల విజయాన్ని సాధించడం, 10 మందిలో ఉన్నత స్థాయి గౌరవాన్ని పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా ఈరోజు మీకు అన్ని విషయాల్లో కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టవంతమైన వారంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారు కాస్త లేవగానే, కాస్త వంటింట్లో కానీ, బాత్రూంలో కానీ, కాస్త వేడి నీళ్ళ వల్లనో కావచ్చు, లేదా స్టవ్ వేడి మీద ఉన్న పట్టుకోవడం వల్ల కావచ్చు, అటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న ఇబ్బందులు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఏదైనా గబక్కన మోకాలకి నేలకు పోయి కొట్టుకోవడం, ఇలాంటివి. అంటే హడావుడి నిర్ణయాలు తీసుకోండి. సరదాగా ఉండాలన్న ఆతృత వల్ల మీకు చిన్న చిన్న ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. ఆ విషయం జాగ్రత్త. బట్ ధన ప్రాప్తి, ఆరోగ్యం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యానుకూలత, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లవారికి అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడాకారులకి లాభాలు, ఈవెంట్ చేసేవారికి మంచి లాభం,
కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, గొప్ప వ్యక్తులతో పరిచయాలు మీకు పొందుకునే అవకాశాలు, ప్రశాంతమైన సుఖజీవనం, 10 మందిలో అత్యున్నతమైనటువంటి శుభయోగాలు పొందుకోవడం, ఈవెంట్ చేసేవారు కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో మంచి లాభాలు, కళాకారులకు క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితుల లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, రైతన్నలకి, పూలు పలుకుల మంచి లాభాలు, మత్స్యకారులకు కూడా మత్స్య సంపద, రుజలు, చేపల చెలకు అభివృద్ధి, వస్తు లాభం, వాహన యోగం, శుభవార్త శ్రవణం. ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కాస్త పొద్దున్నే లేవగానే జాగ్రత్తగా చిన్న చిన్న పనులు కాస్త జాగ్రత్తగా చూసుకోండి. వేగం అంటే స్పీడ్ పనికిరాదన్న విషయాన్ని గమనించుకోండి. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి వివాహ సంబంధ వేడుకలు బాగా ఉన్నాయి. తప్పకుండా ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల అన్యోన్యత, అనుకూలమైన దాంపత్య జీవనం, గొప్ప వ్యక్తులతో పరిచయము, భార్యాభర్తల మైత్రి, ఆనందకరమైన శుభ జీవనం, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకునే అవకాశాలు, సంఘంలో మంచి గౌరవం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాలకు అభివృద్ధి, లాటరీల వల్ల ధనయోగము, వస్తు లాభం, వాహన యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోటీ పరీక్షల విజయం, విదేశాలకు వెళ్లే నిమిత్తం మీ ప్రయత్నాలు చేయవచ్చు. విదేశాలు ఉన్న వారికి కూడా వీసా సంబంధ శుభవార్త వింటారు. తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి ఆర్థిక, ఆరోగ్య, ఆనంద, ఆత్మస్థైర్య శుభలాభాలు. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కొత్త వ్యాపార ప్రారంభం, కుటుంబ సభ్యుల సహకారం, ఆర్థిక అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా కూడా లాభాలు పొందుకోవచ్చు. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభవంతమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి మాట, పనితీరు మీకు ప్రయోజనాన్ని, ప్రశాంతతని కలిగించేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు అనుకూలంగా కనబడుతున్నాయి. ధైర్యము, సాహసవంత నిర్ణయాలు, మంచి వ్యక్తులతో పరిచయాలు, ఇది నేను చేయగలను అన్నటువంటి ఒక ఆత్మస్థైర్యం మిమ్మల్ని ప్రతిసారి గెలిపిస్తుంది. అటువంటి మనోధైర్యం, సంతానయోగం, పిల్లల వల్ల గౌరవము, ఆనందము, ఆర్థిక లాభం, ఆకస్మిక ధనప్రాప్తి, లాటరీల వల్ల ధనప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ రావడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలంగా కనబడుతుంది. లాటరీల వల్ల ధనప్రాప్తి ఉంటుంది, గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి, నూతన వ్యాపార ప్రారంభం మంచిది, అనుకూలత ఉంటుంది, మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందయోగాన్ని పొందుకోబోతున్నారు. వస్తులాభం, వాహన యోగం కూడా ఉంటుంది. రైతన్నలకి, పూలు పలుకురగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభవంతమైన స్థితి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహిణి వాణిజ్యంట్లకు కూడా అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు. తప్పకుండా మీరు ప్రయాణ లాభం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, వాహన యోగం, ప్రశాంతమైన సుఖజీవనం. ఈరోజు మీకు చాలా సరదాగా ఉండేటువంటి అవకాశం చెప్పవచ్చు. ధనప్రాప్తి ఉంటుంది బాగా. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి శుభకరమైన ఆలోచనలు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, ఆనందకరమైన ప్రయాణాలు, వివాహాది నిశ్చయితాంబులాదులు, గృహప్రవేశం లాంటిది, ఆస్తులు కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు, కోర్టు బయట సమస్యల పరిష్కారం అవ్వడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభవంతమైన స్థితి. ఆర్థిక ప్రయోజనం బాగుండడం వల్ల రుణ విమోచనం, రోగనాశనం పొందుకుంటారు. ఒక మంచి అద్భుతమైనటువంటి ఆనంద ప్రక్రియ కనబడుతోంది. చాలా రోజుల తర్వాత మీరు ఊహించినటువంటి శుభ గడియలు, ఆనంద యుగాలు ఉన్నాయి. వస్తు వాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, కళాకారుల క్రీడాకుల లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, లాటరీల వల్ల ధనప్రాప్తి, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, ఆనందాది ప్రయాణాలు, ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనంద యోగాలు. ప్రతిరోజు ఈరోజు మొత్తం కూడా ప్రతి విషయంలో మీకు అనుకూలత, ఆనంద యోగాలు ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
తులారాశి వారికి కాస్త చిన్న చిన్న విషయాలే తలనొప్పి కలిగిస్తాయి కాబట్టి పెద్దలు చెప్పిన మాట వింటూ ముందుకు సాగండి. విద్యార్థులు సమయపాలన ఉంటే బెటర్ ర్యాంక్. హడావుడిగా వెళ్తే పర్సెంటేజ్ తగ్గుతుంది, జాగ్రత్త. బట్ మంచి విద్యాలాభం ఉంది, ఉద్యోగులను అనుకూలత ఉంటుంది, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవచ్చు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా సాట్ జర్నలిస్టుల వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లి వారికి అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలత, రైతన్నలకి పూలు పలు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలోను, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభగడియలు, కళాకారుల క్రీడాకారులకి విదేశాలు స్వదేశంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఇతర వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి ఆనంద యోగం, ఐశ్వర్య ప్రాప్తి. తప్పకుండా మీకు లాటరీల వల్ల ధనయోగం ఉంది, అనుకున్నది సాధిస్తారు. కాస్త పెద్దలని ఎదిరిస్తే మీకు ప్రమాదం, సమయపాలన లేకపోతే నష్టం. ఆ విషయాన్ని గమనించుకొని ఆనందమయ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా అదృష్టవంతమైన శుభయోగం, ధనలాభము, ఆరోగ్యము, ఐశ్వర్యము, శత్రునాశనం, మిత్రలాభం, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన శుభయోగాలు, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ అనుకూలత, విదేశాలకు వెళ్లే నిమిత్తమే మీరు ప్రయత్నాలు చేయవచ్చు. విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, రాజకీయ రంగంలో చాలా బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మరథం పడతారు మీకు, అటువంటి యోగం కనబడుతోంది. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు బయట సమస్యల పరిష్కారం అవడం, శత్రునాశనం, రుణవిపీడ పరిహారం పొందుకోవడం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు బలంగా ఉన్నాయి. ఆత్మస్థైర్యంతో అన్ని రకాల ప్రయోజనాలు పొందుకోబోతున్నారు, అనుకున్నది సాధించే అవకాశం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు మీరు ప్రతి వ్యక్తి నుంచి ప్రతి విషయంలోనూ విజయము, గౌరవాన్ని పొందుకునే అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినవచ్చు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి కాస్త మాట తీరు పొదుపుగా ఉంటే చాలు. అంటే ఆవేశంలో దానం చేయడం, ఆనందంలో ఉన్నప్పుడు వాగ్దానం చేయడం, ఈ 2 కూడా మీకు ప్రమాదాన్ని వేస్తాయి. అంటే ఆవేశంలో నిర్ణయాలు తొందరగా తీసుకోకండి, అలాగే అతి హ్యాపీగా ఉన్నప్పుడు వాగ్దానం చేయకండి. ఈ 2 మీకు నష్టాలు తెలిస్తే అవి 2 ఈరోజు జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. అతి ఆవేశం వల్ల, అతి ఆనందం వల్ల జాగ్రత్త. అలాగే క్యాంపస్ సెలక్షన్స్లో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ యోగం ఉంది, ధనలాభం ఉంది, వస్తు లాభం ఉంది, వాహన యోగం ఉంది, ఆరోగ్య లాభం ఉంది. విదేశాల స్వదేశాన్ని వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మంచి వ్యక్తులతో వ్యాపార భాగస్వామిగా మారే అవకాశాలు, కళాకారులు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభం, లాటరీల వల్ల ధనప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అవకాశాలు, కుటుంబపరమైనటువంటి చికాకుల నుంచి బయటపడతారు. పెద్దల మాట వినండి, తప్పకుండా మీకు మంచి శ్రేయోదాయకమైన స్థితి, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాది లాభాలు. అలాగే సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. తప్పకుండా మీరు రోజు అనుకూలం అవుతుంది. పెద్దల మాట వినడం, జాగ్రత్తగా ఉండడం, కొద్దిగా పొదుపుగా మాట్లాడడం, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడం, భగవద్ ధ్యానం చేసుకోవడం, సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేయండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజంతా మీకు అత్యంత శుభకరంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పట్టిదల్లా బంగారంగా ఉంది. చాలా మంచి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, అందరూ బయట వాళ్ళు స్టబాన్ అంటారు, కానీ మీ నిర్ణయాలు సరైనవి, వ్యక్తిత్వం మంచిది, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త ఇవ్వచ్చు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్స్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారులకి మంచి పేరు ప్రతిష్టలు, విదేశాలకు కూడా పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, ఆనందకరమైన శుభజీవనం.
విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోటీ పరీక్షలు మంచి విజయాన్ని సాధించవచ్చు, లాటరీల వల్ల ధన ప్రాప్తి. ఎల్ఐసి మెడికల్ గృహిణి మధ్యంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగాలు. ప్రశాంతత, ఆనంద యోగం, కార్యసిద్ధి, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ప్రయాణ సాఫల్యత, శుభకరమైనటువంటి వివాహాదిని చేతాంబులు చేసి శుభగడియలుగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చిన్న చిన్న వివాదాలు, అంటే మాటకి మాట పెరగడం, దానివల్ల ఈరోజు మొత్తం కూడా మీకు మూడ్ ఆఫ్లో ఉంటారు. దానికన్నా ప్రారంభంలోనే ఆ యొక్క చిన్న సమస్యని వదిలేసేస్తే తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. లేదా సమస్యని మీరు ఎక్కువ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఇతరులు చెప్పినటువంటి మాటలు వినకండి. చెప్పుడు మాటలు వినడం నష్టం ఉంది. డబ్బు ఎవరికి ఇవ్వకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. అనాలోచన నిర్ణయాలు తీసుకోకండి. ఆస్తిల గురించి గొడవలు పెట్టుకోకూడదు. ఇవి పాటిస్తే మీకు ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, ఈవెంట్ చేసే వారికి లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పలుకులు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం, కళాకారుల క్రీడలకు లాభాలు పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల లాభాలు, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, అలాగే విదేశీ ప్రయాణ లాభం, ప్రయాణాల అనుకూలతలు, తీర్థయాత్ర సేవలు, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. నేను చెప్పినటువంటి చిన్న చిన్న విషయాల్ని కంట్రోల్ చేసుకోవడం, మౌనంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, చిరుమందహాసంగా ఉండడం మీకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఆస్తుల గురించి ఇప్పుడు అక్కర్లేదు, అసలు ఆ టాపిక్ తీసుకురావాల్సిన అవసరం లేదు. దానివల్ల మానసిక వేదన ఎక్కువ అవుతుంది. తప్పకుండా మీ ఆస్తి మీకు దక్కుతుంది, అందులో సందేహం లేదు. కన్సల్టెన్సీ ఆధారపడచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త కూడా వినే అవకాశాలు ఉన్నాయి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం డోరు, మత్స్యకారులకి రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకు కూడా మంచి పంట లాభం, పూలు పలుకులు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది. వాహన యోగం ఉంది. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా అభివృద్ధి, విదేశీ ప్రయాణం ఉంది. విద్యార్థుల అభివృద్ధి ఉంది. అంటే ఐఎల్స్, జిఆర్, టోఫెల్ లాంటి పరీక్షలు ఉంటాయి కదా, వాటిలో మంచి విజయం సాధించవచ్చు. అనుకున్నది సాధించే అవకాశాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి మధ్యంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా అనుకూలవంతమైన ఆనంద యోగం. తప్పకుండా ఈరోజు మీకు శుభకరమైన యోగంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ప్రయోజనవంతమైన రాజకీయ యోగం, అదృష్ట యోగం, ఏమో మంత్రి పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. లాటరీల వల్ల బ్రహ్మాండమైన ధన ప్రాప్తి, కళాకారుల క్రీడల అభివృద్ధి, అలాగే విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి వాళ్ళు విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, ఎల్ఐసి మెడికల్ గృహిణి మధ్యంట్లకి అభివృద్ధి, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిషం లాభాలు బలంగా ఉన్నాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు. విద్యార్థికి లాభాలు ఉన్నాయి. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు లాభం, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. చాలా చక్కటి అనుకూలవంతమైన వైవాహిక జీవనం, ఆస్తి పంపకాలు, కొత్త వ్యక్తులతో పరిచయాలు, అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈరోజంతా మీకు చాలా మంచి సౌకర్యవంతమైన విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆత్మస్థైర్య, కుటుంబ సౌఖ్యం బాగా ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు అంత ఆనందంగా ఉంటుంది కదా. సంతాన యోగం ఉంది, వివాహ యోగం ఉంది, గృహయోగం ఉంది. ఇలా అన్ని శుభవార్తలు వినేటువంటి అవకాశాలు బలంగా ఉంది. కాబట్టి వీరికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1, 7 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.